కీటకజనిత వ్యాధుల్ని నివారించడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని గుంటూరు జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం అన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు. పట్టణ నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెనాలి ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఇరుగుల అన్నపూర్ణ ఆధ్వర్యంలో సోమవారం వివిధ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 2026 సంవత్సరం నాటికి సాధించాల్సిన లక్ష్యాలను విధి విధానాలను డాక్టర్ అన్నపూర్ణ వివరించారు. ఫ్రైడే డ్రైడేగా పాటించాలని కోరారు. జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం కీటకజనిత వ్యాధులపై మాట్లాడారు. తెనాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మూవ యేసుబాబు మాట్లాడారు. కీటకజనిత వ్యాధుల నివారణలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రజలు నీటి నిల్వలు లేకుండా చూసుకుంటే దోమల వ్యాప్తి అరికట్టవచ్చని తెలిపారు. నందులపేట వైద్య అధికారిని డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడారు. మాతా శిశు సంరక్షణ సేవలు, వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని కోరారు. తెనాలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వార్డు హెల్త్ సెక్రటరీలకు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్స్ కు 2026 సంవత్సరం మలేరియా రిజిస్టర్స్, ల్యాబ్ రిజిస్టర్ను అందించారు. పినపాడు వైద్య అధికారి డాక్టర్ పరిసపోగు హానుక్ బాబు, పద్మశాలిపేట వైద్య అధికారి డాక్టర్ దివిష్ కిషోర్ కుమార్, సుల్తానాబాద్ వైద్య అధికారి డాక్టర్ రక్షిత్, మారిస్పేట వైద్య అధికారి డాక్టర్ ఎస్ రమేష్, తెనాలి సహాయ మలేరియా అధికారి సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, సబ్ యూనిట్ అధికారి సుధా శివ గణేష్, ఇన్ఛార్జ్ సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి, పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, ఎస్సీహెచ్ఐ జి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది. మలేరియాకి అయితే మనకి ఒక స్పెసిఫిక్ డ్రగ్ ఉంటుంది. ఏంటి? క్లోరోక్విన్, ప్రైమాక్విన్. ఈ వయసు వచ్చిన ఏజ్ గ్రూప్ని బట్టి ఎంత ట్యాబ్లెట్ ఇవ్వాలంటే ఒక లెక్క, ఇన్ని రోజులు ఇవ్వాలంటే ఒక ట్రీట్మెంట్ ఉంది కదా మనకి. అదే డెంగ్యూ వచ్చిన ఉందంటే ఫలానా మందు ఇవ్వాలన్నదే ఏమీ లేదు. అట్లా పేషెంట్ ఏదైతే అంటే ఎందుకు లేదు డెంగ్యూకి అలాగా డెంగ్యూకి ఎందుకు లేదు? అది డిసీజే, మరి దానికి ముందు ఉండాలి కదా. ఎందుకు లేదు? మలేరియాకి ఉన్నట్టు, అదే టైఫాయిడ్ జ్వరం ఉన్నట్టు ఒక స్పెసిఫిక్ డ్రగ్ అన్నది లేదు. అదే లెపర్సీ ఉంది, లెపర్సీకి ఒక స్పెసిఫిక్ డ్రగ్, ఆ డ్రగ్ వేసుకుంటే తగ్గిపోతుంది. అదే టీబీ ఉంది, ఒక స్పెసిఫిక్ డ్రగ్ అంటూ ఉంది. అలాగే ఈ డెంగ్యూకి డ్రగ్ లేదు. ఎందుకని లేదు? ఎందులో చెప్పలే. ఇది డెంగ్యూ అన్నది వైరస్ వల్ల వస్తుంది. డెంగ్యూ వైరస్ ఉంటాయి కదా, డెంగ్యూ డిసీజు. కానీ ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందాలంటే ఏ దోమ, అన్ని దోమలు ఇక్కడ పనిచేయబడలేదు. ఏ దోమ? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మరి ముసుగు వాళ్ళు బాగా చెప్తున్నారు. మరి మాకు జిల్లా ప్రాబ్లం వచ్చింది, బాపట్ల, గుంటూరు అని. చక్కగా